విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నేతలు 4 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు పులిరాజుతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని మండిపడ్డారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఉదాహరణగా పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. మెగా డిఎస్సిపై వైసీపీ డిమాండ్లు తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తలే రాజేష్ హెచ్చరించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉంది. ముందుగా సూపర్ 6 హామీలను గాలికి వదలడం జరిగింది. అలానే ఒక్కొక్కరిని రైతులను మోసం చేశారు. వారికి నాణ్యమైన విత్తనాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమీ ఇవ్వకపోగా వారి మీద కూడాను దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే ఒక సంస్కృతి తీసుకొచ్చారు. అలానే విద్యార్థులకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ అందాలో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈరోజు దక్కలేదు. ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కానీ తీయాల్సిన ఉద్యోగాలు ఈరోజు తీయలేకపోయారు. అంచెలంచెలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలోనే 4 లక్షల కోట్ల అప్పును ఈరోజు ప్రజల భారాన్ని రుద్దిన ఘనత మాత్రం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. ఈ యొక్క డబ్బు ఏమవుతుంది అమరావతి అని చెప్పి మీ యొక్క భూముల్లో మీ రియల్ ఎస్టేట్లలోనూ మీకు సంబంధించిన నాయకుల జోబుల్లోకి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటుగా ఒక పక్క క్రెడిట్ చోరీ కూడా చేయడం అనేది మీరు చేస్తున్నారు. ఏదైతే భోగాపురం ఉందో, మూలపేట ఉందో, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ అన్నింటిలో ఒక ఘనత గూగుల్ డేటా సెంటర్ ఉందో ఈ ఘనత అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దొంగచాటున ఆ క్రెడిట్ చోరీ చేసి ప్రజలకు మీ యొక్క మీడియాల్లో కూడా తప్పుడు కథనాలన్నీ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రాజాం నియోజకవర్గంలో మేమందరం వచ్చింది ఎందుకు అని అంటే డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో చాలా అన్యాయాలు జరిగాయని చెప్పడానికి ఉదాహరణగా నెంబర్ 1 ర్యాంకర్కి ఈరోజు ఉద్యోగం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు వదిలితే తేలికుట్టిన దొంగల ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు తీసుకొచ్చారు మీ స్పోర్ట్స్ కోటా అని చెప్పి ప్యాకాట్ను కూడా తీసుకొచ్చి చాలా గొప్పగా మీ యొక్క తెలివితేటలను కానీ చాలా నీచ సంస్కృతిని మీరు ఈరోజు బయటపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారికి కానీ, పులిరాజు గారికి కానీ, అలానే జగన్మోహన్ రావు గారికి కానీ, శ్రీనివాసరావు గారికి, ఇతర ముఖ్య నాయకులందరూ ఇక్కడికి వచ్చింది 4 డిమాండ్ల కోసం. మొట్టమొదటిది ఏదైతే ఈ యొక్క అక్రమ డిఎస్సి ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండవది దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. 3 ప్రజలకు నిరుద్యోగ భృతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగులకు ఆ భృతిని తక్షణమే పాత బకాయిలతో కలిపి అందించాలి. 4 ఏదైతే విద్యార్థులకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని తక్షణమే చెల్లించి బంగారు భవిష్యత్తుకు వారికి ఉపయోగపడాలని 4 డిమాండ్లతో మేము ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాము. ఈరోజు ఇది చిన్న దీక్ష అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది అంచెంచెలుగా ఎదిగి రేపొద్దున్న మీ యొక్క పునాదుల్ని కూకటి వేలతో కదిలించే పరిస్థితి మీకు తలెత్తబోతుందని హెచ్చరిస్తూ తక్షణమే మీరు దీని మీద స్పందించాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడాను ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించిన ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో అవకతవకలు జరిగాయి, డిఎస్సి నియామకంలో అవకతవకలు జరిగాయి కనుక వాటిని రద్దు చేయాలని చెప్పి కోరుతూ, అలాగే దానికి సంబంధించిన శాఖ మంత్రిగా లోకేష్ని ఆయన రాజీనామా చేయాలని కోరుతూ, అంతేకాకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడాను యువత
మరి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్, అలాగే కమ్యూనిస్టులు, అలాగే మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అందరూ కూడాను ఇవాళ రాష్ట్రంలో గత 4-5 సార్ల నుంచి కూడా డిఎస్సి మీద మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రాజా నియోజకవర్గంలో రాజాకు సంబంధించిన ఏదైతే టౌన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇవాళంతా కూడాను మరి నిరాహారదీక్ష 4 రోజులు ఉంది. 4 రోజులు కూడా నిరాహారదీక్ష చేసే కార్యక్రమం. దానికి సంబంధించి రాజా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, జిల్లా వైస్ చైర్మన్ గారు, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి వైస్ ఎంపీపీలు అందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కూడా 4 మండలాల నుంచి కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. అలాగే నాతో పాటు కూడా రాజా నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పుల్రాజు గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా చాలా అన్యాయం జరిగాయి. ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో దానికి సంబంధించింది కూడా టెట్ ఎగ్జామ్ రాయకుండానే సుమారు 469 ఉద్యోగాలు మరి విద్యార్థులకి ఏదైతే లోకేష్కి సంబంధించిన యువగలంలో తిరిగారో వాళ్ళకి సంబంధించి కొంతమంది డబ్బులు తీసుకొని ఈ జిల్లాలోని సుమారు 10 మందికి స్పోర్ట్స్ కోటాలను కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఉద్యోగాల్లో సక్రమంగా కాదు, ఏదో జిల్లా స్థాయిలోని స్పోర్ట్స్ కోటాలను పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు తప్పించి జాతీయ అంతర్జాతీయలో పోటీ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఆ జీవోలోని స్పోర్ట్స్ కోటాను 2% ఉండేది 3%కి పెంచుతూ, అంతేకాకుండా దాంట్లోని ఏదైతే స్పోర్ట్స్లోని ప్యాకాట్ కానీ, టెన్నికోయిట్ కానీ ఇటువంటి చిన్న చిన్న గేములు కూడా దాన్ని మరి స్పోర్ట్స్ కోటాలోని ఉద్యోగాలు ఇచ్చే నియామకం జరిగే పరిస్థితి ఉంది. ఒక అబ్బాయికి అయితే బ్లైండ్ అని చెప్పి సెమీ బ్లైండ్ అంటే సగం అంటే పూర్తిగా కాదు, సెమీ బ్లైండ్ తక్కువ కనుచూపు ఉంది కనుక ఆ వ్యక్తి కూడా మరి ఉద్యోగం ఇచ్చారని చెప్పి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఏదో హాస్పిటల్లో ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ సర్టిఫికేట్ని తీసుకొచ్చి దాని ద్వారా ఆయనకు ఉద్యోగం ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇటువంటి ఏదైతే 447 జీవో ఇచ్చారో వాటిని రద్దుపరుస్తూ జీవో నెంబర్ 35 ఒకటి ఇచ్చారు, రిలీజ్ చేశారు. ఈ 35 ఏంటంటే ఏదైతే స్పోర్ట్స్ కోటాను కూడా తీసేస్తానో రేపటి నుంచి ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్ కానీ పెడితే టెట్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ మామూలుగా చేయాలని చెప్పి ఇవాళ వరకు ఈ ఎగ్జామ్ వరకే దానికి రిలాక్షన్ ఇస్తూ మళ్ళీ 35 జీవోని రద్దుపరిచే కార్యక్రమం చేశారు 4 and 47. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందనేది మీ అందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ జేఈసీలోని ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాశారో, ఎవరైతే మాకు మెరిట్ ఉండి కూడా ఉద్యోగాలు రాలేదో, ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మాకు ఉద్యోగాలు రాలేదు, అంతేకాకుండా ఏదైతే టెట్ ఎగ్జామ్ నిర్వాహకుడు ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉంటే ఆయనకి స్టేట్ టాపర్గా వచ్చింది కనుక ఆయన్ని ఆ పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే నువ్వు ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కనుక నీకు తెలిసిందని ఆయన ఎంతమందికి లీక్ చేశాడు. అంతేకాకుండా ఒక సంస్థలోని ఏదైతే ఈ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న సంస్థకి సుమారు 600 పోస్టులు ఆ సంస్థకే టీచర్ పోస్టులు వచ్చాయి. అంటే ఆ సంస్థ మేనేజ్ చేసి లీకేజ్ చేసింది అనేది టెట్ ఎగ్జామ్ రాసిన తాలూకా ఆరోపణలు. అందుకే వాళ్ళు చెప్తున్నా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు పిలుస్తారు ఛాలెంజ్ చేసి, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు మీకు ఓటేసాం, మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాం, మేము పిలుస్తున్నాం రండి, మీ ఎగ్జామ్ పేపర్లోని మీ సెలక్షన్ దీంట్లోని అవినీతి ఉంది, ఆరోపణలు ఉన్నాయి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ జేఏసీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కనుక దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని మేము అంతా కూడా గొంతెత్తి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.